ఇస్లాం మతం ప్రకారం ఒక వ్యక్తి మరణించిన తర్వాత సమాధి ఖబర్లో ముంకర్ మరియు నకీర్ అనే ఇద్దరు దేవదూతలు మలాయికత్ వచ్చి 3 ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతారు. మొదటి ప్రశ్న మన్ రబ్బుకా, నీ ప్రభువు సృష్టికర్త ఎవరు? జవాబు: రబ్బీ అల్లా, నా ప్రభూ అల్లా. రెండవ ప్రశ్న మా దీనుమకా, నీ ధర్మం మతం ఏది? జవాబు: దీనియల్ ఇస్లాం, నా ధర్మం ఇస్లాం. మూడవ ప్రశ్న మన్ నబియుకా, లేదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వైపు చూపిస్తూ ఈయన ఎవరు అని అడుగుతారు. జవాబు: ముహమ్మదున్ రసూలుల్లా, ఈయన అల్లాహ్ యొక్క ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇస్లాం నమ్మకం ప్రకారం ఈ ప్రశ్నలకు కేవలం నోటితో సమాధానం చెప్పడం కుదరదు. ప్రపంచంలో బ్రతికి ఉన్నప్పుడు ఆ వ్యక్తి చేసిన మంచి పనులు, అతని నిజాయితీ మరియు విశ్వాసం ఈమాన్ ఆధారంగానే ఆ సమయంలో నోటి వెంట సరైన జవాబులు వస్తాయి.